హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కర్రీ వచ్చేసి బీరకాయ కర్రీ చేస్తున్నానండి. బీరకాయతో ఎప్పుడు చేసుకునేలా కర్రీ కాకుండా, పచ్చడి కాకుండా ఈరోజు వచ్చేసి నేను మసాలా కర్రీ చేయబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ కర్రీ మనకి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు, టైం కూడా చాలా తక్కువ తీసుకుంటుంది. సో లేట్ చేయకుండా మనం చేసుకునే కర్రీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి నేనైతే 2 బీరకాయలని తీసుకున్నాను. వీటిని బాగా కడిగేసుకొని తొక్క తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి. దీనికోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం పట్టవని చెప్పాను కదా. సో చూడండి, బీరకాయ ముక్కలు, ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి పోపుకి వేసేస్తే సరిపోతుంది. దీనికోసం కారంతోనే బాగుంటుందండి ఇది కర్రీ టేస్ట్ అయితే. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద బౌల్ పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు ఉన్నాయి కదా, దీంట్లో వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. బీరకాయ ముక్కల్ని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుందండి. 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత బీరకాయ ముక్కలు మనకి ఈ విధంగా వేగిపోతాయి. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే బౌల్ తీసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రను వేసేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని కాస్త వేయించుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టమాటాలను కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మొత్తంగా మెత్తగా ఉడికేలాగా ఉడకనివ్వాలి. టమాటా ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగును కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపేసుకొని హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించుకోవాలి. పెరుగు అనేది టమాటాలతో బాగా కలిసిపోయి మంచిగా మగ్గిపోయినట్టు అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పెరుగు టమాటా 2 బాగా కలిసిపోయి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఈ కర్రీ మనకు రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి కర్రీలో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సర్వ్ చేసేసుకోవచ్చు. చూడండి కర్రీ ఎంత బాగా రెడీ అయిందో. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.